పెర్ఫామ్ ది టాస్క్ తమ పనులు తాము ఈ బ్లడ్లో విష పదార్థంగా ఉన్నటువంటి పస్ చీము కణాలు ఉండటం వల్ల పనిచేయనట్టయితే ఏ అవయవాల్లో అయినా సరే ఇది పనిచేస్తుంది. దీన్ని ఉపయోగించినప్పుడు తొలగిస్తుంది. ద డిఫరెంట్ ఆర్గాన్స్ ఆఫ్ ద బాడీ కెనాట్ పెర్ఫామ్ దేర్ టాస్క్ వెల్ వెన్ ద బ్లడ్ బికమ్స్ టాక్సిక్ విత్ పస్. ఈ చీము కణాల వల్ల విషపూరితమైన బ్లడ్ కలిగి ఉన్నట్లయితే దాని కారణంగా శరీరంలో ఏ ఆర్గాన్లో ఏ అవయవంలో ఇబ్బందులు కలుగుతున్నప్పటికి కూడా ఈ మందు వేసినట్లయితే తగ్గుతుంది. హెన్స్ దిస్ సాల్ట్ ఈజ్ ఆఫెన్ యూజ్డ్ యాజ్ అన్ intercurrent remedy while treating chronic conditions like coughs, colds, earaches, eczemas and eye infections. Use it when the indicated remedy does not work. ఇది అనేక అవయవాల్లో అనేక రకాలుగా పనిచేస్తుంది అన్నమాట. కాఫ్స్, దగ్గులు, ఈ దగ్గులు జనరల్గా ఏదైనా ఇండికేటెడ్ మందులు వేసినప్పుడు పని చేయకపోయినా, కోల్డ్స్ జలుబులు, ఇయరేక్స్ చెవిపోట్లు, ఎగ్జిమా గజ్జి అండ్ ఐ ఇన్ఫెక్షన్ కళ్ళలో వచ్చిన ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ కూడా ఈ రక్తంలో ఉండే చీము కణాల కారణంగా ఆ చీము వల్ల ఈ బ్లడ్ విషపూరితమైనప్పుడు ఉండే కండిషన్లో ఈ అవయవాల్లో వచ్చేటువంటి మార్పులు డిరేంజ్మెంట్స్ని ఈ మందు క్లియర్ చేస్తుంది. యూజ్ ఇట్ వెన్ ద ఇండికేటెడ్ రెమెడీ డస్ నాట్ వర్క్. ఈ సందర్భాల్లో దానికి మనము మెడిసిన్ సెలెక్ట్ చేసినప్పుడు ఆ మెడిసిన్స్ ఏవైనా సరే హోమియోపతిక్గా సెలెక్ట్ చేసినప్పుడు పనిచేయనట్లయితే, ఆ మందులు వేసినా అక్కడ ఫలితం సరిగ్గా రాకపోయినట్లయితే ఆ సందర్భంలో కేర్ సెల్ఫ్ వేసినట్లయితే ఇది క్లియర్ చేస్తుంది. ద డిశ్చార్జెస్ ఆర్ క్యారెక్టరిస్టికల్లీ థిక్ అండ్ ఎల్లో. దీనిలో వచ్చే డిశ్చార్జీలు చిక్కగాను పసుపు రంగులోనూ ఉంటాయి. ఇట్ ఆల్సో సర్వ్స్ యాజ్ అన్ ఎక్స్పెక్టరెంట్ ఇన్ చెస్ట్ కంజెషన్స్. ఈ చెస్ట్ ఈ రొమ్ము భాగంలో కంజెషన్స్ అంటే రక్త చలనాల దోషం. ఇట్ ఆల్సో సర్వ్స్ యాజ్ అన్ ఎక్స్పెక్టరెంట్ ఇన్ చెస్ట్. ఈ కారణంగా ఈ చీము ఇలాంటి వాటి కారణంగా కనుక ఈ రక్త చలనాల దోషం ఏర్పడి ఇక్కడ కఫం సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఇది ఉపయోగపడుతుంది. ఇట్ ఓపెన్స్ అప్ ద కంజెస్టెడ్ మ్యూకస్ ప్లగ్స్. అక్కడ ఏ కారణం వల్ల అయితే ఈ మ్యూకస్ని బయటికి పంపకుండా అడ్డుకుంటుందో అలాంటి ప్లగ్స్, అంటే ఈ లోపల ఉండేటువంటి భాగం కొద్దిగా ఉబ్బెత్తుగా అవుతుందన్నమాట. దాన్ని ఈ మ్యూకస్ ప్లగ్స్ అంటారు. ఈ మ్యూకస్లో వచ్చేటటువంటి ఈ వాపుల్ని సరిచేసి దాన్ని బయటికి పంపించడానికి ఉపయోగపడుతుంది. It is indicated in suppurating skin diseases, long continued suppuration in wounds, suppurating tonsillitis, advanced stage of lung diseases, pneumonia, phthisis. Pus is thick yellow, sometimes streaked with blood. చూడండి, ఇక్కడ ఎంతసేపు చెప్పినా కూడా ఈ పస్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏ అవయవంలో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఈ పస్ అనేది బ్లడ్లో ఉండటం వల్ల వచ్చినట్లయితే అది శరీరంలో ఏ భాగంలో ఎక్కడ తేడా ఉన్నప్పటికీ కూడా ఇది సరి చేయగలదు. ఇట్ ఈస్ ఇండికేటెడ్ ఇన్ సప్యూరేటింగ్ స్కిన్ డిసీజెస్. చర్మవ్యాధులు, చర్మం మీద పుండ్లుండి అవి చీము పోస్తూ ఉండి అవి హీలింగ్ మానటం లేదో అప్పుడు ఈ మందు ఉపయోగం ఉంటుంది. లాంగ్ కంటిన్యూడ్ సపరేషన్ ఇన్ వూండ్స్. ఈ గాయాల్లో కనుక సపరేషన్, ఈ చీము పట్టి చాలా కాలంగా అట్లా ఉండిపోతూ ఉంటే ఎన్ని మందులు వేసినా తగ్గవు. అటువంటి పరిస్థితుల్లో ఈ మందు చాలా ఉపయోగకరం. సపరేటింగ్ టాన్సిలైటిస్, టాన్సిల్స్ ఉంటాయి కదా గొంతులో, ఈ టాన్సిల్స్ కనుక సపరేటింగ్ చీము పోస్తూ ఉన్నట్లయితే ఆ స్టేజ్లో ఈ మందు ఉపయోగపడుతుంది. అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ లంగ్ డిసీజెస్, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధుల్లో అడ్వాన్స్ స్టేజ్ అంటే బాగా ముదిరిపోయిన వ్యాధుల్లో ఇది ఉపయోగపడుతుంది. న్యూమోనియాలో ఉపయోగపడుతుంది. థైసిస్ అంటే క్షయ. పస్ ఈజ్ థిక్ ఎల్లో. ఈ చీమ్ అనేది చిక్కగా ఎల్లో కలర్లో ఉంటుంది. అదే దీనిలో ఇండికేషన్ మనకి ఈ మందు.
సమ్ టైమ్స్ స్ట్రీక్డ్ విత్ బ్లడ్, రక్తపు చారలు కూడా ఉండొచ్చు. గైడింగ్ సిమ్టమ్స్ ఫర్ క్యాల్కేరియస్ సల్ఫ్ indicated mainly in యాంటీసెప్టిక్ అండ్ బ్లడ్ ప్యూరిఫైయర్. ఇది యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది, బ్లడ్లో నుంచి ఇంప్యూరిటీస్ తొలగించడానికి ఉపయోగపడుతుంది. యూజ్ ఆఫ్టర్ సప్యురేషన్ టు మేక్ ద ఇన్ఫ్లేమ్డ్ పార్ట్ డిశ్చార్జ్ ఇట్స్ అక్యూములేటెడ్ పస్ అండ్ అవాయిడ్ స్లో డికే. డికే అంటే జీవకణజాలం కుళ్ళిపోవడం, అక్కడ స్లో డికే చిన్నగా కుళ్ళిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది. అలాంటి స్టేజ్లో కూడా ఈ మందు ఉపయోగపడుతుంది. యూజ్ ఆఫ్టర్ సప్యురేషన్ టు మేక్ ద ఇన్ఫ్లేమ్డ్ పార్ట్ డిశ్చార్జ్ ఇట్స్ అక్యూములేటెడ్ పస్ అండ్ అవాయిడ్ స్లో డికే. యూస్ఫుల్ ఇన్ క్రానిక్ కెటార్స్, కార్బంకిల్స్ అంటే రాచపుండు అంటారు, యాబ్సెసెస్ వ్రణాలు, అండ్ అల్సర్స్ దట్ డు నాట్ హీల్ ఈజీలీ, అవి తేలిగ్గా ఏ మందులు వాడినప్పటికీ లొంగవు. అటువంటి మొండి వాటికి ఇది క్లియర్ చేస్తుంది. మానసిక లక్షణం డిస్కంటెంటెడ్, వీళ్ళు అసంతృప్తితో ఉంటారు, సాడ్ విచారంగా ఉంటారు, లేజీ బద్ధకంగా ఉంటారు. స్టేజ్ ఆఫ్ టంగ్, నాలుగు వచ్చేది ఫ్లాబీ, క్లే కలర్డ్, సవర్, సోపీ ఆర్ యాక్రిక్ టేస్ట్ ఇన్ ద మౌత్. ఫ్లాబీ అంటే మెత్తగా ఉబ్బడం, తర్వాత వదులుగా ఉండటం, ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయి అన్నమాట. నాలుగు అలా అయిపోయింది అన్నట్టు. క్లే కలర్డ్ మట్టి రంగులో ఉంటుంది. సవర్ పుల్లటి టేస్ట్ కనబరుస్తూ ఉంటుంది నాలుగు. సోపీ సబ్బులాగా ఉంటుంది. ఆర్ యాక్రిక్ టేస్ట్, యాసిడ్ లాంటి టేస్ట్. దీన్ని తీవ్రమైనటువంటి వాసన అలాగా ఉంటుందన్నమాట, యాక్రిక్ టేస్ట్ ఇన్ ది మౌత్. ఇన్ఫ్లేమ్డ్ విత్ సోర్స్ డిశ్చార్జెస్, ఎల్లో మర్చిపోయింది, అవుద్దండి, అవుద్దే అవుద్దండి. డిశ్చార్జ్ థిక్ ఎల్లో, ఇందాక నుంచి చెప్పుకుంటున్నాం కదా, థిక్ ఎల్లో అని. ఇది దీనిలో ఉండే ముఖ్యమైన. అండ్ ప్యూరిలెంట్ అంటే అదొక చెడు వాసనతో కూడుకుని ఉంటుంది. చీము పట్టినా లేదా చీము పట్టిన చీము. సమ్ టైమ్స్ మిక్స్డ్ విత్ బ్లడ్, ఒక్కొక్కసారి కొంచెం బ్లడ్ కూడా కలిసి ఉంటుంది. స్కిన్ ఫార్మ్స్ స్కాబ్స్ అంటే గాయంపై పప్పు కట్టడం. ఫార్మ్స్ స్కాబ్స్, ఇప్పుడు మామూలుగా జనరల్గా పుండు వచ్చినప్పుడు, గాయమైనప్పుడు దాని మీద చెప్పు కట్టు చూస్తుంటారు కదా, ఆ చెప్పు కట్టడాన్ని స్కాబ్స్ అంటారు. ఫార్మ్స్ స్కాబ్స్. డ్రై ఎగ్జిమా, వర్స్ బై గెటింగ్ వెట్, ఈ తడికి ఎఫెక్ట్ అయినప్పుడు వీళ్ళకి ఈ సమస్యలు ఎక్కువ అవుతాయి. నీటిలో పనిచేసిన పిమ్మట, నీటితో కడిగిన పిమ్మట లక్షణాలు అధికమవుతాయి, మరలా అగ్గుపడును. ఆల్రెడీ చాలా వరకు తగ్గిపోయింది అనుకున్నాం కదా, మళ్ళీ రీఓపెన్ అవుతాయి అన్నమాట నీళ్ళ తడికి. పరిశ్రమ వలన నడిచిన పిమ్మట అతివేడి చేయుట, వెచ్చని గది లేదా వెచ్చదనం వలన లక్షణాలు ఉద్రేకించు. వీళ్ళ వల్ల లక్షణాలు ఈ వెచ్చదనం వల్ల పెరుగుతాయి. బెటర్ బై ఓపెన్ ఎయిర్. ఈ క్యాల్కేరియస్ సల్ఫ్లో ఉండేటటువంటి కొన్ని క్లినికల్ కండిషన్స్ గురించి చెప్తాను. ది క్లినికల్ కండిషన్స్ ఫర్ క్యాల్కేరియస్ సల్ఫ్: సప్యురేటింగ్ వూండ్స్, ఈ పుళ్ళు చీము పడతాయి కదా, ఆ స్టేజ్లో ఇది ఒకటి. స్కిన్ అండ్ ఇయర్ యాబ్సెసెస్, చర్మం మీద కానీ చెవుల్లో కానీ వచ్చాయంటే గడ్డలు. కంజక్టివైటిస్ అంటే కంటి కలక విత్ థిక్ ఎల్లో డిశ్చార్జ్. ఈ కంటి కలకలో యుఫ్రేషియా అనేటువంటి హోమియోపతి మందు బాగా ఉపయోగపడుతుంది. అదే వీళ్ళ కనుక థిక్ ఎల్లో డిశ్చార్జ్, కంటిలో పుసులు కట్టి ఆ పుసులు థిక్ మందంగా ఉంటూ ఎల్లో కలర్లో ఉన్నట్లయితే వాళ్ళకి క్యాల్కేరియస్ సల్ఫ్ వేయాల్సి ఉంటుంది. ఫ్యూరెంకిల్స్ అంటే
సింగిల్ బిగ్ బాయిల్, ఒకటే గడ్డ పెద్దదిగా వస్తుంది, తర్వాత దాని మీద కొనలు గుడిపిలా ఉండే కూడా ఒకటి ఉంటుందండి. కార్బంకిల్స్, కార్బంకిల్ అంటే రాచపుండు. మెనీ హెడెడ్ బాయిల్, దీని మీద గొల్లలు కొన్ని ఉంటాయి అన్నమాట. మెనీ హెడెడ్ బాయిల్. తర్వాత గమ్ బాయిల్. ఫంగల్ స్కిన్ ఇన్ఫెక్షన్స్. క్రానిక్ ఎగ్జిమా విత్ స్కాబ్స్. క్రానిక్ ఎగ్జిమా, వీళ్ళలో ఎప్పటి నుంచో ఈ గజ్జి లాంటివి ఉండి స్కాబ్స్, అవి దాని మీద పప్పు పడుతూ ఉంటాయి. అటువంటి గజ్జి ఉన్నట్లయితే, ఈ స్కిన్ డిసీజెస్ ఉన్నట్లయితే వాళ్ళకి ఈ మందు చక్కగా ఉపయోగపడుతుంది. లుకోరియా. ఈ లుకోరియా అనేది ఏ థిక్ వైటిష్ ఆర్ ఎల్లోయిష్ వెజినల్ డిశ్చార్జ్. ఈ సందర్భంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. హెర్పెస్. హెర్పెస్ అంటే సర్పి. ఈ సర్పిలో సెకండ్ స్టేజీలో ఈ మందును వాడడం మంచిది. బ్రాంకైటిస్. బ్రాంకైటిస్ వచ్చేటప్పటికి ఊపిరితిత్తులకి ఇక్కడ ఉండేటటువంటి బ్రాంచెస్ ఇటు రెండు వైపులా ఉంటాయి. బ్రాంకైటిస్ శ్వాసనాళములు మరియు శ్వాస నాళికలలో స్వాదం, ఈ నాళాల్లో నొప్పి వస్తుందన్నమాట. అటువంటి పరిస్థితిలో థర్డ్ స్టేజీలో ఈ మందు బాగా ఉపయోగపడుతుంది. క్రానిక్ ఏక్. క్రానిక్ ఏక్నంటే ఇవి మొటిమలు ఏక్నంటే. ఈ మొటాలు జనరల్గా ఈ క్యాల్కేరియస్ సల్ఫ్కి తగ్గిపోతాయి. ఈ మొటాలు కూడా మొండిగా ఉండి చాలా కాలం ఏడిపిస్తాయి. వాళ్ళు ఏ రకరకాల ప్రయోగాలు చేస్తారు. హోమియోపతికల్గా కూడా వేరే మందులు అయినా కొన్ని సెలెక్ట్ అయినా చేసినప్పుడు కూడా తక్కువ. అటువంటి మొండి రకం మొటిమలకి క్యాల్కేరియస్ సల్ఫ్ ఉపయోగపడుతుంది. సిస్టిక్ ట్యూమర్స్. సిస్టిక్ ట్యూమర్స్, ఈ ట్యూమర్స్లో కూడా ఈ క్యాల్కేరియస్ సల్ఫ్ అనే లవణం లోపం వల్ల నీటిలో నిండిన కంతుల వలన ఫైబ్రాయిడ్స్ ఏర్పడుతుంది. ఈ లోపల యూటరస్లో లాగా ఫైబ్రాయిడ్స్ అని ఏర్పడతాయి. అటువంటి సందర్భంలో కూడా ఈ మందు ఉపయోగకరం. పింపుల్స్, సోర్ థ్రోట్, కోల్డ్, ఆల్ కండిషన్స్ అరైజింగ్ ఫ్రమ్ ఇంప్యూరిటీస్ ఇన్ ద బ్లడ్. చూడండి, పింపుల్స్, మొటాలు, సోర్ థ్రోట్, గొంతులో నొప్పిగా ఉంటుంది, కోల్డ్, జలుబులు, ఆల్ కండిషన్స్ అరైజింగ్ ఫ్రమ్ ఇంప్యూరిటీస్ ఇన్ ద బ్లడ్. బ్లడ్లో ఈ ఇంప్యూరిటీస్ ఉండడం వల్ల ఆ కారణంతో ఇవి వచ్చినట్లయితే ఈ మందు పనిచేస్తుంది. చీము కారుచూ ఉండేది సమస్త వ్యాధులందు ఇది ఉపయోగపడును. చీమును బయటకు త్రోసి పుండ్లను పూర్తిగా మానుకును. రక్తశుద్ధికి క్యాల్కేరియస్ ఉపయోగపడుతుంది. ఈ విషయంలో మనం క్యాల్కేరియస్ సల్ఫ్ని ఉపయోగించాల్సి ఉంటుంది. డాండ్రఫ్, చుండ్రు, డాండ్రఫ్ అంటే ఈ చుండ్రు మీద ఉపయోగపడుతుంది. హెయిర్ ఫాలింగ్, చుండ్రు కారణంగా హెయిర్ ఫాలింగ్, జుట్టు రాలిపోతూ ఉన్నటువంటి సందర్భాల్లో కూడా క్యాల్కేరియస్ సల్ఫ్ ఉపయోగపడుతుంది. ఇయర్, ఎల్లో డిశ్చార్జ్ ఫ్రమ్ ఇయర్, ఈ చెవుల్లో వచ్చేటువంటి చీము పసుతో కూడుకుని ఉంటుంది అన్నమాట. అటువంటి సందర్భాలు క్యాల్కేరియస్ సల్ఫ్ వేస్తే తేలిగ్గా తగ్గిపోతుంది. తర్వాత ఇయర్ డిశ్చార్జ్, ఎల్లో కలర్ ఫ్రమ్ ఇయర్, ఈ సందర్భంలో యూజ్ క్యాల్కేరియస్ సల్ఫ్ ఆఫ్టర్ సైలీషియా. కాస్త గడ్డలుగా అట్లా ఉన్నప్పుడు కనుక సైలీషియా వేసి అది పక్వమైన తర్వాత అది కారేటువంటి దశలో క్యాల్కేరియస్ సల్ఫ్ వేసినట్లయితే పూర్తిగా నయమైపోతుంది. పింపుల్స్ అరౌండ్ ద ఇయర్. డెఫ్నెస్, డెఫ్నెస్ చెవుడు వచ్చింది. ఆ చెవుడు దేనికి వచ్చింది? చిన్నప్పుడు బాగానే ఉన్నారు, ఆ తర్వాత కాలంలో డెఫ్నెస్ వచ్చింది. కాజ్డ్ బై ఇయర్ డిశ్చార్జ్, ఈ చెవులోంచి చీము కారటం వల్ల ఈ చీము కొంతకాలం అట్లా కారి వాళ్ళ చెవులు పూర్తిగా ఇవ్వడం ఆగిపోతాయి, చెవుడు వచ్చేస్తుంది. అటువంటి సందర్భంలో క్యాల్కేరియస్ సల్ఫ్ వేస్తే మళ్ళీ వాళ్ళ చెవులు పనిచేయడం జరుగుతుంది. బ్లీడింగ్ ఫ్రమ్ గమ్స్ వెన్ బ్రషింగ్ ద టీత్. చూడండి, మనం పళ్ళు తోముతాము టూత్ బ్రష్ తోటి, ఆ బ్రష్ రుద్దేటప్పుడు అది తగులుకొని చెవుళ్ళలోంచి రక్తం కారుతుంది. అటువంటి సందర్భంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. స్వెల్లింగ్ ఆఫ్ టాన్సిల్స్ విత్ డిశ్చార్జ్ ఆఫ్ పస్. స్వెల్లింగ్ ఆఫ్ టాన్సిల్స్, టాన్సిల్స్ వస్తాయి. చాలామంది పిల్లల్లో టాన్సిల్స్ వాడడం చూస్తూనే ఉంటాం.
విత్ డిశ్చార్జ్ ఆఫ్ పస్. అక్కడ కనుక చీము అక్యుములేట్ అయ్యి చీము కనుక కారుతున్నట్లయితే మనకి క్యాల్కేరియస్ సల్ఫ్ వేస్తే తగ్గిపోతుంది. రేవ్నస్ హంగర్, విపరీతమైన ఆకలి. ఎమిలరేషన్ డ్రింకింగ్ వాటర్, విపరీతమైన ఆకలి ఉంటుంది, వాడికి కొద్దిగా నీళ్లు తాగితే తగ్గిపోతుంది. తిన్నక్కర్లా, నీళ్లు తాగితేనే వాడికి ఆ ఫీలింగ్ పోతుందన్నమాట. అటువంటి సిమ్టమ్ ఉన్నప్పుడు ఈ క్యాల్కేరియస్ సల్ఫ్ ఉపయోగపడుతుంది. అవర్షన్ టు మిల్క్ అండ్ కాఫీ, కాఫీ కానీ పాలు కానీ నేను తాగడం నాకు వద్దు అంటుంటారు. ప్రివెంట్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టోన్స్ ఇన్ గాల్ బ్లాడర్. గాల్ బ్లాడర్ అంటే ఐడియా ఉందండి? గాల్ బ్లాడర్ లివర్ పైన గాల్ బ్లాడర్ ఒక తిత్తి ఉంటుంది. ఆ తిత్తిలో వచ్చేటట్టు రాళ్ళు, ఆ రాళ్ళ మీద కూడా ఇది అక్కడ ఫామ్ అవ్వకుండా వీటిని చేస్తుంది. అంటే అక్కడ రాళ్ళు ఉన్నాయేమో అని డౌట్ వచ్చింది అనుకోండి, ఆ సిమ్టమ్స్ కనపడుతున్నాయి, ఆ టైంలో మనం వేస్తే కనుక ఆ రాళ్ళ వల్ల ఎలాంటి ప్రాబ్లం లేకుండా సాల్వ్ అయిపోతుంది. పెద్ద పెద్ద రాళ్ళుగా మారకుండా ఆ గ్రాన్యూల్స్ కానీ ఇసుక రెండు ఫార్ములలో ఉండగానే అవన్నీ కరిగిపోతాయి. ప్రివెంట్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టోన్స్ ఇన్ గాల్ బ్లాడర్. ప్రొలాప్సిస్ ఆఫ్ రెక్టమ్, ఫిస్టులా, డిశ్చార్జ్ పస్. ప్రొలాప్సిస్ ఆఫ్ ది రెక్టమ్, రెక్టమ్ అంటే ఉదం. ఈ రెక్టమ్ కనుక స్థానభ్రంశం చెందడం, ఉండవలసిన పేరెంట్స్ కంటే కొద్దిగా జారడం జరిగినట్లయితే వీళ్ళలో ఫిస్టులా, ఫిస్టులా అంటే ఫిస్టులా వచ్చేప్పటికి ఆసనం పక్కన ఒక మార్గం ఏర్పడుతుంది. అక్కడ గడ్డలాగా లైట్గా అక్కడి నుంచి లోపలికి హోల్ తులుచుకుంటూ వెళ్ళిపోయి దానిలో నుంచి చీము, రక్తము, మలంతో కూడిన రసి కారుతూ ఉంటుంది. అటువంటి సందర్భాల్లో కూడా ఈ మందు ఆ గాయాన్ని పూడ్చుకుంటూ వస్తుంది అన్నమాట, క్రమంగా తగ్గిస్తుంది. డయేరియా, ఈ డయేరియా విరోచనాల్లో స్టూల్ వాటరీ విత్ బ్లడీ లైక్ పస్. ఇప్పుడు ఈ విరోచనం అవుతుంది, నీళ్ళగా ఉంటుంది, విత్ బ్లడీ లైక్ పస్, బ్లడ్ కూడుకొని ఉంటుంది, లైక్ పస్, దానిలో చీము కణాలాగా కనిపిస్తూ ఉంటాయి. చీముతో కూడి బ్లడ్తో కూడి విరోచనం, వాటర్ స్టూల్. అటువంటి సందర్భంలో ఈ మందు వేసినట్టయితే తగ్గిపోతుంది. డయేరియా ఆఫ్టర్ మీల్స్ ఇన్ చిల్డ్రన్, తినంగానే విరోచనాలు అవుతూ ఉంటాయి కొంతమంది పిల్లలు. అటువంటి సందర్భంలో ఈ పిల్లలకి ఇది ఉపయోగకరం. ఇంపార్టెన్స్, మెన్సెస్ లేట్ విత్ లాంగ్ లాస్టింగ్ డిశ్చార్జ్. మెన్సెస్ లేట్గా వస్తుంది, అవసరం టైం కానీ చాలా రోజులు గడుస్తుంది. విత్ లాంగ్ లాస్టింగ్ డిశ్చార్జ్, ఎక్కువ రోజులు ఎక్కువ డిశ్చార్జింగ్ ఉంటుంది. ప్రొలాప్సిస్ ఆఫ్ యూటెరిన్. ఇంపార్టెన్స్, ఇచ్చింగ్ ఇన్ విజినా ఆఫ్టర్ మెన్సెస్. లుకోరియా బిఫోర్ ఆర్ ఆఫ్టర్ మెన్సెస్. విత్ హెడేక్, ఈ లుకోరియా మెన్సెస్కి ముందు కానీ తర్వాత కానీ రావచ్చు. విత్ హెడేక్, తలనొప్పితో కూడి ఉంటుంది. లేజినెస్ ఉంటుంది, అంటే బద్ధకంగా ఉంటారు. ప్రాస్ట్రేషన్, నీరసంగా ఉంటారు ఆ టైంలో. అటువంటి వాళ్ళలో ఈ మందు ఉపయోగకరం. డిఫికల్ట్ రెస్పిరేషన్, అగ్రివేషన్ ఈవినింగ్ నైట్. కఫ్, ఎమిగ్రేషన్ ఇన్ కోల్డ్ ఎయిర్, ఈ దగ్గు వచ్చినప్పుడు చల్లటి గాలి వీళ్ళకి హాయినిస్తుందండి. ఇట్ విల్ హీల్ డిసీజ్ ఆఫ్ హిప్ జాయింట్. ఈ హిప్ జాయింట్లో వచ్చినప్పుడు, ఇక్కడ పెయిన్ వచ్చినప్పుడు శైలిష అనే హోమియో మందు ఉపయోగపడుతుందండి. ఆ హిప్ జాయింట్ నొప్పి శైలిష వేసినా తగ్గకపోతే క్యాల్కేరియస్ సల్ఫ్ వేస్తే తగ్గిపోతుంది. ఫస్ట్ ఫార్మ్డ్ ఫెలాన్, ఫెలాన్ అంటే గోరు చుట్టు. గోరు చుట్టులో చీము వస్తూ ఉంటుంది. ఇచ్చింగ్ అండ్ బర్నింగ్ ఇన్ సోల్స్. ఇచ్చింగ్ దురద, బర్నింగ్ మంటలు అరికాళ్ళలో ఉంటాయి. అరికాళ్ళు, అరిచేతుల్లో, అరికాళ్ళల్లో ఉంటాయి ముఖ్యంగా. ఇచ్చింగ్ అండ్ బర్నింగ్. ఎగ్జిమా, ఎల్లో క్రస్ట్ ఆన్ స్కాల్ప్ ఆఫ్ చిల్డ్రన్. వాటరీ డయేరియా డ్యూరింగ్ టైఫాయిడ్. టైఫాయిడ్ ఉన్న టైంలో టైఫాయిడ్తో పాటు నీళ్ళ విరేచనాలు అవుతూ ఉంటాయి. అటువంటి వాళ్ళకు కూడా ఈ మందు ఉపయోగకరం. ఇన్ని రకాల సిమ్టమ్స్లో మనకి క్యాల్కేరియా సల్ఫ్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మైండ్, వీళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుందో చూడండి.
మానసిక స్థితి తరచుగా మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు మా మాట చెప్తే కొంచెంసేపు మళ్ళీ మారిపోతాం. తన ఆరోగ్యం గురించి ఆతురత ఎక్కువ. తన ఆరోగ్యం గురించి తాను చాలా ఆతురత పడుతూ ఉంటాడు, ఆందోళన చెందుతూ ఉంటాడు, పరధ్యానంగా ఉంటారు. అకస్మాత్తుగా జ్ఞాపక శక్తి కోల్పోవును. జ్ఞాపక శక్తి సడన్గా ఏ గుర్తురావు ఆ టైం. అహంభావం, కోపం, కొట్లాడు మరియు చెరచెరలాడు స్వభావం కలిగి ఉంటారు. ఆకస్మికగా స్పృహ తప్పును. సడన్గా వెళ్తూ స్పృహ తప్పుకుంటారు. పులుపు, చల్లని పానీయములు, తీపి, సారాయి ఇష్టపడను. వీళ్ళకి పులుపు ఇష్టం, చల్లటి పానీయాలంటే ఇష్టం, తీపి ఇష్టం, ఆల్కహాల్స్ ఇష్టం. కోలుకోలేనని నిస్పృహ. ఇక నాకు తగ్గదు, నేను ఇంతే, కానీ ఇలాగైపోతాను, ఇలాగా ఫీల్ అవుతూ ఉంటారు. కోలుకోలేనని నిస్పృహ చెందుతారు. చపల చిత్తం, దెయ్యాలు ఉన్నట్లు భావించు. అక్కడిది ఏముంది, ఇక్కడ ఉంది అని వీళ్ళు భయపడుతూ ఉంటారు. చావు అంటే భయం. వీళ్ళకి చావు అంటే భయం. సులభంగా భయపడదు, తేలిగ్గా భయపడుతుంటారు పెద్దానికి. అసంతృప్తి ఉండదు. వీళ్ళలో సంతృప్తి చాలా తక్కువ, అసంతృప్తిగా ఉంటారు. ఏది వచ్చినా తృప్తిగా ఉండదు, అసంతృప్తితోటే ఉంటారు. తనను గుర్తించాలని కోరు. అందరూ తన గొప్పతనాన్ని గుర్తించాలని కోరుకుంటుంటారు. ఆ విధంగా చేయని ఎడల కోపం. ఎవరన్నా వీళ్ళని గుర్తించట్లేదు అని వాళ్ళు అనుకున్నారు అనుకోండి, వాళ్ళ మీద కోపం వచ్చేస్తారు. ధైర్యవంతుడు కానీ పిరికి. మానసిక శ్రమ వలన తిన్న తర్వాతను జ్ఞాపక శక్తి ఉండదు. ఈ జ్ఞాపక శక్తి చూడండి ఎప్పుడు ఉండదు. మానసిక శ్రమ వలన వాళ్ళు బాగా మెంటల్ వర్క్ చేశారనుకోండి, ఆ తర్వాత తిన్న తర్వాత కూడా జ్ఞాపక శక్తి కోల్పోతారు. గణితం అంటే అయిష్టత. చూడండి, లెక్కలు అంటే ఇష్టపడిన పిల్లలు లెక్కల్లో 0 మార్కులు లేదా 5 మార్కులు 10 మార్కులు వచ్చే పిల్లలు, వాళ్ళకి ఈ మందు ఇస్తే చక్కగా లెక్కల్లో ఇంప్రూవ్మెంట్ వస్తుంది. గణితం అంటే అయిష్టత. పిల్లలు పరీక్షల్లో అన్నీ మర్చిపోదురు, అన్నీ బాగా చదువుతారు, అంతా బాగుంటుంది. పరీక్షల్లోకి వెళ్ళి పేపర్ మీద కూర్చొని వాళ్ళకి గుర్తురావు, అన్నీ మర్చిపోతారు. అటువంటి పిల్లలకి, వాళ్ళు బాగా చదివే పిల్లలు చదువుతున్నారని మన ఇంట్లో అనుకున్నాం, కానీ ఎగ్జామ్స్లో మార్కులు తక్కువ వస్తుంటాయి. ఎందువల్ల కారణం అంటే వాళ్ళు మర్చిపోతున్నారు. అక్కడికి వెళ్ళి ఆ యాంగ్జైటీలో, ఆందోళనలో ఆ పేపర్ పట్టుకుని రాసేటప్పుడు వాళ్ళకి గుర్తురావు. నూచోళ్ళు సిఫిల్ పరీక్షల్లో అన్నీ మర్చిపోవద్దు. జంతువులంటే భయం. పెరిగి వారైనప్పటికీ మొండిగా ఉంటారు. లోపల పెరిగిగా ఉన్నప్పుడు కూడా మొండిగా ధైర్యంగా ఉన్నట్టుగా ఉంటారు. జంతువులను హింసించడం సహించలేదు. జంతువులను ఎవరన్నా హింసిస్తుంటే వీళ్ళు సహించలేదు. అన్నలు అక్కలు అంటే అసూయ ఉంటుంది. తల్లిదండ్రులు అంటే భయం ఉంటుంది. చదవమని నిర్బంధిస్తే, చదువు అని చెప్పేసి గట్టిగా కూర్చోబెట్టి చదివించి చేస్తారు చూడండి, అలా నిర్బంధిస్తే మానసిక శ్రమకు లోనవుతారు. ఇలా ఈ మందులో ఉండేటటువంటి మానసిక లక్షణాలు ఇవ్వండి. ఇటువంటి పిల్లల్లో కానీ వేసినట్లయితే వాళ్ళు మళ్ళీ మామూలుగా అవుతారు. ఇప్పుడు మనం క్యాల్కేరియా ఫ్లోర్, క్యాల్కేరియా ఫాస్, క్యాల్కేరియా సల్ఫ్ ఈ మందులు 3 గురించి చెప్పుకున్నాం. వీటిల్లో ఈ మందులు 3 ఉండేటటువంటి పోలికలు మరియు విభేదాల గురించి తెలుసుకున్నాం. క్యాల్కేరియా ఫ్లోర్, క్యాల్కేరియా ఫాస్, క్యాల్కేరియా సల్ఫ్ ఈ 3 కూడా పెరిగితనము, ఆతురత, అభద్రత, జ్ఞాపక శక్తి తక్కువ. ఈ లక్షణాలు 3 మందుల్లో కూడా కామన్గా ఉంటాయి. పెరిగితనము, ఆతురత, అభద్రత, జ్ఞాపక శక్తి తక్కువ 3 ఉంటుంది. హాట్ అండ్ చిల్లీ పేషెంట్, క్యాల్కేరియా ఫ్లోర్లో హాట్ అండ్ చిల్లీ పేషెంట్, కొంతమంది ఉష్ణాన్ని సహించలేరు, కొంతమంది చల్లదనాన్ని సహించలేరు. ఈ విధంగా 2 కారణాల్లో కూడా ఉంటుంది. అదే క్యాల్కేరియా ఫాస్లో వచ్చేటప్పటికి వీళ్ళు చల్లదనాన్ని సహించలేరు. క్యాల్కేరియా సల్ఫ్లోకి వచ్చేటప్పటికి తిన్న తర్వాత ఉష్ణాన్ని సహించలేరు. తిన్న తర్వాత చల్లగుండ ప్లేస్లో ఉండాలి. వేడిలోకి వెళ్తే వీళ్ళు సహించలేరు. క్యాల్కేరియా ఫ్లోర్లో దాహం గురించి ప్రత్యేకంగా ఏం లేదండి, నార్మల్గానే ఉంటాయి. అదే క్యాల్కేరియా ఫాస్లో వచ్చేటప్పటికి థర్స్ట్లెస్నెస్ ఉంటుంది, అంటే దప్పిక ఉండదు. క్యాల్కేరియా సల్ఫ్లో వచ్చేటప్పటికి మళ్ళీ థర్స్టీ,
దప్పిక ఉంటుంది, వీళ్ళకి దాహం ఎక్కువ. క్యాల్కేరియా సల్ఫ్లో. క్యాల్కేరియా ఫ్లోర్ అభద్రతా భావం వలన స్వార్థము, డబ్బు ఆశ ఎక్కువ. వ్యాపారంలోనూ డబ్బు సమకూర్చుకోవడంలోనూ ఏకాగ్రత, మెదడు చురుకు, బాల్యంలో చదువు అంటే కష్టము ఉంటాయి. అలాగే ఏకాగ్రత కూడా ఉండదు. కానీ పెరిగే కొద్దీ వ్యాపారంలో మెదడు చురుగ్గా పనిచేసి గ్రహించే శక్తిని, ఏకాగ్రతను పెంచుతుంది. వీళ్ళు చదువులో చిన్నప్పుడే అనుకుంటారు, పెద్ద అయిన తర్వాత వాళ్ళు చేసే వ్యాపారంలో క్రమక్రమంగా అంచెలంచెలుగా ఎదుగుతూ వాళ్ళు వాళ్ళ జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతని పెంచుకోగలుగుతారు. ఇది క్యాల్కేరియా ఫ్లోర్లో ఉన్న లక్షణం. నెక్స్ట్ క్యాల్కేరియా ఫాస్. వీళ్ళు ఎలా ఉంటారు? శరీరము చురుకు, మెదడు మూడు. శరీరం పనులు చేసే విషయంలో శరీరం, ఫిజికల్ బాడీ బాగా సహకరిస్తుంది, బాగా పనిచేస్తుంది. కానీ మెదడు మూడు. ఆలోచించడం అనేటటువంటి లేట్ అవుతారు. అంటే ఒక నిర్ణయం తీసుకోవడానికి లేట్ అవుతుంది. వీళ్ళు పని ఫాస్ట్గా బాగానే చేస్తారంట అనుకోండి. అలాంటి వ్యక్తుల్లో ఈ మందు ఉపయోగం. శరీరం చురుకు, మెదడు మూడు. నెమ్మది ఉండదు. ఎల్లప్పుడూ ప్రయాణం చేయుట లేదా తిరిగే స్వభావం కలవారై ఉంటారు. ఓదార్పు అసహ్యం. ఎవరిని ఓదారిస్తే వాళ్ళు తట్టుకోలేరు. క్యాల్కేరియా ఫాస్. పిల్లలు తొంటరితనంతో ఉంటారు. ఈ పిల్లలు క్యాల్కేరియా ఫాస్లో వచ్చేటప్పటికి ప్రాబ్లమాటిక్ చైల్డ్స్ అన్నమాట. తొందరపూర్తి చేస్తుంటారు అన్నమాట. తర్వాత క్యాల్కేరియా సల్ఫ్. ఈ క్యాల్కేరియా సల్ఫ్లో వచ్చేటప్పటికి వీళ్ళు అహంభావాన్ని కలిగి ఉంటారు. వగలాడి తనకు ప్రాముఖ్యత ఇవ్వకున్నచో కోపం, తనకు ప్రాముఖ్యత ఇవ్వకపోతే విపరీత కోపం వస్తుంది. అసహ్యపడును. ధైర్యం ఉంటుంది కానీ పిరికి. పైకి చూడడానికి అంతా ధైర్యంగా బాగానే ఉన్నట్టుగానే ఉంటుంది, లోపల పిరికిగా ఉంటుంది. బలహీనత వలన స్పోర్ట్స్ నడకలను అసహించుకుంటారు. వాళ్ళు శరీరం బలహీనత వల్ల ఆడటానికి కానీ, నడవడానికి కానీ, వాకింగ్ చేయడానికి కానీ అసహించుకుంటారు, ఇష్టపడరు. మొండిగా ఉంటారు. బద్ధకస్తులు, శ్రమ పడలేరు. మాట్లాడుటకు విముఖత. కొంతమంది వాళ్ళు చాలాసేపు మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు క్యాల్కేరియా సల్ఫ్ పేషెంట్లు మాట్లాడాలంటేనే వాళ్ళు విముఖత చూపిస్తారు, మాట్లాడారు. స్పష్టత ఉండదు కానీ స్త్రీల చేత ఆకర్షింపబడదు. తర్వాత క్యాల్కేరియా ఫ్లోర్లో వచ్చేటప్పటికి స్రావాలు, అంటే శరీరంలో వచ్చేటువంటి కారేటువంటి ద్రవాలు ఏవైనా సరే స్రావాలు ఆకుపచ్చ, పసుపు పచ్చ, మొగ్గల వలె విస్తారంగా వచ్చును. క్యాల్కేరియా ఫ్లోర్లో ఈ విధంగా ఉంటుంది. స్రావాలు ఆకుపచ్చగా, పసుపు పచ్చగా, మొగ్గల వలె విస్తారంగా వచ్చును. విస్తారంగా అంటే ఎక్కువగా. తర్వాత క్యాల్కేరియా ఫాస్లో వచ్చేటికి స్రావాలు ఆకుపచ్చ లేదా తెల్లగా ఉంటాయి. ఆకుపచ్చగా ఉంటాయి లేదా తెల్లగా ఉంటాయి. ఎల్లో కలర్ అనేది క్యాల్కేరియా ఫాస్లో లేదు. క్యాల్కేరియా సల్ఫ్ స్రావాలు పసుపు పచ్చగా రక్తపు చారాలతో ఉంది. పసుపు పచ్చగా ఉంటేనేమో క్యాల్కేరియా సల్ఫ్, ఆకుపచ్చగా లేదా తెల్లగా ఉంటే మిగతా సిమ్టమ్స్ ఆధారంగా క్యాల్కేరియా ఫాసు. అదే స్రావాలు ఆకుపచ్చగా, పసుపు పచ్చగా, మొద్దలుగా విస్తారంగా అంటే ఎక్కువగా ఉన్నట్లయితే క్యాల్కేరియా ఫ్లోర్ ఇండికేట్ అవుతాయి. ఈ మూడు మందుల్ని ఇలా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. ఈ క్యాల్కేరియా సల్ఫ్ గురించి ఒక గమనిక. సరిగా ఎన్నుకున్న మందు పనిచేయనప్పుడు, అంటే హోమియోపతిక్గా మనము రిపర్టరైజ్ చేసి సెలెక్ట్ చేసినటువంటి మందులు మనం కరెక్ట్గా బాగా సెలెక్ట్ చేసినప్పటికీ కూడా అవి పనిచేయనప్పుడు, మందులు సెలెక్ట్ చేసాం, బాగా డీప్గానే ఆలోచించాం, చక్కగా ఇచ్చాము, కానీ అవి యాక్షన్ తీసుకో, వాళ్ళకి ఉన్నటువంటి బాధలు తొలగవు, ఆ బాధలు అట్లా కంటిన్యూ అవుతాం. అటువంటి పరిస్థితుల్లో ఆ మందు యాక్షన్ చేయలేకపోయిందన్నమాట, దాని మీద సాధించలేకపోయింది, పైచేసి సాధించలేకపోయింది. అటువంటి పరిస్థితుల్లో ఈ మందును కనుక ఇచ్చినట్లయితే, మధ్యలో ఈ మందుని ఇచ్చినట్లయితే ఆ మందు యొక్క చర్యను పెంచును, ఆ మందు యాక్షన్లోకి రావడానికి ఇది ఉపకరిస్తుంది. ఆ విధంగా ఈ మందుని ఇంటర్ కరెంట్ రెమెడీగా వాడచ్చు. క్యాల్కేరియా సల్ఫ్ సరిగా ఎన్నుకున్న మందు పనిచేయనప్పుడు మధ్యన దీనిని ముందు ఇచ్చిన మందు చర్యను పెంచుతుంది, దాన్ని యాక్షన్లో తీసుకురావడానికి సహకరిస్తుంది. ఈ లవణాన్ని ఎయిడ్స్ వ్యాధికి కూడా ఉపయోగించవచ్చు, రక్తక్షీణతకు సంబంధించిన వ్యాధుల్లో కూడా ఉపయోగించవచ్చు.
తర్వాత సికిల్ సెల్ ఎనేమియా. ఎనేమియా అంటే రక్తక్షీణత. సికిల్ సెల్ అంటే ఈ రక్త కణాల్లో ఉండేటువంటి పొడవలి ఆకారంలో ఉండేటటువంటి ఎర్ర రక్త కణాలు. ఆ కణాల వల్ల ఎనేమియా వచ్చిన, తలసేమియా అనేటువంటి వ్యాధి వచ్చిన ఈ క్యాల్కేరియా సల్ఫ్ మనకి ఈ వ్యాధుల్లో బాగా ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని డాక్టర్ జేడి పాటిల్ అనే డాక్టర్ గారు చెప్పారు. ఇప్పుడు క్యాల్కేరియా సల్ఫ్ గురించి తెలుసుకున్నాము. ఈ క్యాల్కేరియా ఫ్లోరు, క్యాల్కేరియా ఫాసు, క్యాల్కేరియా సల్ఫ్ ఈ మందు మూడిటి గురించి కూడా అనుకూల లక్షణాలు, ఈ మూడిట్లో విభేదించే లక్షణాలు కూడా తెలుసుకున్నాం. కోస్ట్లర్ కనిపెట్టి ఆయన డెవలప్ చేసి వాడడానికి మనకి సమాచారం అందించారు కదా. డాక్టర్ నాష్ అనే ఆయన క్యాల్కేరియా సల్ఫ్ గురించి ఏం రాశారు చూద్దాం. వన్ ఆఫ్ కోస్ట్లర్ సో కాల్డ్ టిష్యూ రెమెడీస్ నాట్ వెల్ అండర్స్టూడ్ యాజ్ యెట్ బట్ యాక్టింగ్ మచ్ అలాంగ్ ద లైన్ ఆఫ్ హెపార్ సల్ఫర్ ఇన్ రాసిన. వన్ ఆఫ్ కోస్ట్లర్ సో కాల్డ్ టిష్యూ రెమెడీస్, టిష్యూ రెమెడీస్లో చెప్పబడే ఇది కూడా ఒక మందు. నాట్ వెల్ అండర్స్టూడ్ యాజ్ యెట్, ఆయన రాసే టైంకి అప్పటిదాకా కూడా దీని గురించి పెద్దగా తెలుసుకోలేదు, అంటే ఎవరికి పెద్దగా తెలియదు, దాని రీసెర్చ్ విషయాలు తెలియదు. బట్ యాక్టింగ్ మచ్ అలాంగ్ ద లైన్ ఆఫ్ హెపార్ సల్ఫ్, హోమియోపతిలో హెపార్ సల్ఫ్ అనే మందు పనిచేస్తుంది, అలా ఇది కూడా పనిచేస్తుంది. సో ఫార్ యాజ్ వెల్ డు నో, I once had a case in which there was great pain in the region of the kidneys for a day and night. పగలు రాత్రి కూడా కిడ్నీస్లో కంటిన్యూస్గా నొప్పి వస్తూ ఉందండి ఒక పేషెంట్కి. దెన్ దేర్ వాజ్ ఎ గ్రేట్ డిశ్చార్జ్ ఆఫ్ పస్ ఇన్ ద యూరిన్. యూరిన్లో చీము కణాలు ఉన్నాయి, చీము పడుతుంది. విచ్ కంటిన్యూడ్ సెవరల్ డేస్ అండ్ వీకెండ్ ద పేషెంట్ వెరీ ఫాస్ట్. ఇలాగా ఈ చీము కణాలు యూరిన్లో చీము పడుతూ ఉంది, చాలా రోజులు పడుతూ ఉంది. ఈ పేషెంట్ ఏమో నీరసం అయిపోతున్నాడు. ఈ కారణంగా పేషెంట్లో నీరసం పెరిగిపోతుంది. వెరీ ఫాస్ట్, చాలా స్పీడ్గా ఉంది ఆ నీరసం పెరగడం కూడా. పేషెంట్ బాగా వీక్ అయిపోతున్నాడు అన్నమాట. ఏ చికాగో స్పెషలిస్ట్ హ్యాడ్ ఎగ్జామిన్డ్ ద యూరిన్ ఏ షార్ట్ టైమ్ బిఫోర్ and had pronounced the case Bright's disease. ఒక చికాగో అనే నగరంలో ఉన్న స్పెషలిస్టు ఈ పేషెంట్ని ఎగ్జామిన్ చేసి చాలా కొద్ది కాలం క్రితమే ఎగ్జామిన్ చేసి బ్రైట్స్ డిసీజ్ కేసు అని చెప్పేసి డిక్లేర్ చేశాడు. ఐ ఫైనల్లీ ప్రిస్క్రైబ్డ్, చూడండి, ఐ ఫైనల్లీ ప్రిస్క్రైబ్డ్, చివరిగా దీన్ని అంటే ఇక్కడ తగ్గింది. ఆయన ఎన్నో మందులు సెలెక్ట్ చేసి ఆ మందులు ఇచ్చి చూస్తూ రెగ్యులర్గా అన్నీ ఫెయిల్ అవుతుంది. వేసిన మందులు, సెలెక్ట్ చేసిన మందులు, ఉన్న సిమ్టమ్స్కి సరిపోయే మందులు అన్నీ ఫెయిల్ అవుతున్నాయి పనిచేయట్లా. మందులు వేస్తున్నాడు, పనిచేయడం. ఐ ఫైనల్లీ ప్రిస్క్రైబ్, చివరిసారిగా ఇది రాశాడు మనం. క్యాల్కేరియా సల్ఫ్యూరికా 12 అంటే 12 పొటెన్షియల్ ఇచ్చారు. అండ్ అండర్ ఇట్స్ యాక్షన్ she immediately improved and made a very rapid and permanent recovery. చూడండి, వాళ్ళు ఎన్నో ప్రయోగాలు చేశారు, ఎన్నో రకాల మందులు వాడారు. ఈయన కూడా నాష్ అంటే మనం ఆయన చాలా గొప్ప డాక్టర్ కదా, వెళ్ళగానే ఒక మందు వేస్తే తగ్గిపోయిద్దని అనుకున్నాం. అటువంటి డాక్టర్ కూడా ఎన్నో మందులు వాడాడు. వాడిన తర్వాత వాడి అక్కడ తగ్గడం లేదు, రికవరీ రావడం. కాబట్టి చివరిగా ఈ మందుని సెలెక్ట్ చేశాడు. ఈ టిష్యూ సాల్ట్స్ అంటే జనరల్గా హోమియోపతిలో వాడేటటువంటి డాక్టర్స్ టిష్యూ సాల్ట్ కొంచెం వెనకబెడతారు, దీన్ని ముందుగా ఆలోచించారు కదా. ఇక్కడ ఆయన వాడాల్సిన మందులని వాడిన తర్వాత ఈ మందుని సెలెక్ట్ చేశారు. దీన్ని ప్రిస్క్రైబ్ చేసినప్పుడు ఇది 12 పొటెన్షియల్లో వేసిన తర్వాత రికవరీ అనేది స్టార్ట్ అయింది. ఆ రికవరీ కూడా స్పీడ్గా ఉంది. సిన్స్ దెన్, అక్కడి నుంచి ఆ రికవరీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఐ హ్యావ్ ఫౌండ్ it a good remedy in profuse suppurations in different kinds of cases. ఈ కేసులో రికవరీ సాధించిన తర్వాత
ఈ కేసులో తగ్గడం చూసిన తర్వాత అప్పటి నుంచి ఈ మందుని ఆయన అనేక మందిని మీద వాడడం జరిగింది. సిన్స్ దెన్ అక్కడి నుంచి ఐ హ్యావ్ ఫౌండ్ ఇట్ గుడ్ రెమెడీ ఇన్ ప్రొఫ్యూజ్ సప్యురేషన్స్. ఈ చీము సంబంధించినటువంటి బాధలతో ఉండేటువంటి రోగులకి చాలామందికి ఇది చాలా బాగా పనిచేసింది అని చెప్పి చెప్తున్నారు. ఇన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కేసెస్ అంటే ఇందా మనం చెప్పుకున్నాం, డిఫరెంట్ ఆర్గాన్స్లో బ్లడ్లో చీము ఉండటం వల్ల ఈ కారణంగా వాళ్ళ ఆర్గాన్స్లో ప్రాబ్లమ్స్ వచ్చినట్లయితే ఈ మందు పనిచేస్తుంది అని చెప్పారు. అలా చాలామంది మీద ఈ మందుని ఇచ్చి ఆయన రికవరీ సాధించడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ ఐ నో అబౌట్ ద రెమెడీ. ఈ విధంగా ఆయన ఈ మందు గురించి తెలుసుకున్నాడు. ఆ కేసులో దీనికి అన్నీ వాడిన తర్వాత చివరిగా దీన్ని ఉపయోగించింది. చివరిగా ఈ మందు వాడి సక్సెస్ అయ్యాడు.